హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ ఫర్ కిడ్స్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం వీడియోలో ఇంకో కొత్త టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. ఆ టాపిక్ నేమ్ ఏంటి అని అంటే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, దీన్ని మనం పైథాన్లో ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో చాలా క్లియర్గా అయితే వినండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియోని రివైజ్ చేసి మళ్ళీ వినండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ దట్ కెన్ హోల్డ్ ఏ వాల్యూ ఆర్ డేటా. అంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది, అందులో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. వేరియబుల్ అంటే ఏంటంటే, మీరు రెగ్యులర్గా యూజ్ చేసే పెన్స్ అండ్ పెన్సిల్స్ని పెట్టుకునే బాక్స్ ఉంటుంది కదా, సో అదొక బాక్స్ లాంటిది. సో ఆ బాక్స్లో మీరు ఏం చేస్తారు, పెన్స్ పెట్టుకుంటారు, పెన్సిల్స్ పెట్టుకుంటారు, లేదంటే ఎరేజర్స్ పెట్టుకుంటారు. సేమ్ అలాగే వేరియబుల్ అనేది కూడా ఒక బాక్స్ లాంటిదే. అందులోని మనం డేటాని పెట్టుకోవచ్చు. అంటే అందులో ఒక నెంబర్ని పెట్టుకోవచ్చు, అందులో ఒక నేమ్ని పెట్టుకోవచ్చు, లేదంటే డెసిమల్ పాయింట్స్ని పెట్టుకోవచ్చు. సో ఏదైనా సరే మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు బాక్స్లో మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటారు. బట్ వేరియబుల్ ఏంటంటే ఏదో ఒక్క ఐటమ్ మాత్రమే పెట్టుకోవాలి. అయితే పెన్ అయినా పెట్టుకోవాలి, లేదంటే పెన్సిల్ అయినా పెట్టుకోవాలి, లేదంటే ఎరేజర్ అయినా పెట్టుకోవాలి. సో ఈ విధంగా వేరియబుల్లో మనం ఏదైనా సరే ఒక్క వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. దాన్నే వేరియబుల్ అని అంటాం. మీ అందరికీ కూడా వేరియబుల్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ రివైజ్ చేసి చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం వేరియబుల్ని యూజ్ చేసి కోడింగ్ ప్రాక్టీస్ చేయబోయే ముందు మనం ఇంకొక దాని గురించి తెలుసుకోవాలి. అదేంటనంటే అసైన్మెంట్ ఆపరేటర్. అసలు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, దీనికి వేరియబుల్కి సంబంధం ఏంటనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూడొచ్చు. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఈక్వల్ టునే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. మనం రెగ్యులర్గా యూజ్ చేసే మ్యాథ్స్లో యూజ్ చేసే ఈక్వల్ టు ఉంటుంది కదా, సో దానినే అసైన్మెంట్ ఆపరేటర్ అని యూజ్ చేస్తాం. దీనికి వేరియబుల్కి సంబంధం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ అని తీసుకున్నాం. ఈ ఎక్స్ అంటే ఏంటంటే వేరియబుల్. అంటే మనం ఎక్స్ అని ఒక వేరియబుల్ని తీసుకున్నాం, ఆర్ లేదంటే ఎక్స్ అనే ఒక బాక్స్ని తీసుకున్నాం. దీనికి మనం ఈక్వల్ టుని పెట్టాం. ఈక్వల్ టు అంటే ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఎక్స్ ఈక్వల్ టు మనం ఏ వాల్యూ అయితే ఇవ్వాలో ఆ వాల్యూని ఇప్పుడు ఇవ్వాలన్నమాట. అంటే ఒక డేటాని ఇవ్వాలి. సో మనం ఇక్కడ ఇస్తున్న వాల్యూ ఏంటంటే హలో వరల్డ్ అనే డేటాని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్ అనే వేరియబుల్లో హలో వరల్డ్ అనే డేటా అసైన్ అవుతుంది. సో ఈ విధంగా మనం పైథాన్ని యూజ్ చేసి వేరియబుల్స్లోకి ఒక డేటాని పెట్టొచ్చు అనమాట. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఎక్స్ అనే వేరియబుల్లోకి హలో వరల్డ్ అనే డేటాని మనం పెట్టాం. హలో వరల్డ్ అనే కాదు, మనం నెంబర్స్ పెట్టచ్చు, డెసిమల్ పాయింట్స్ పెట్టచ్చు, ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని మనం ఎలాంటి వేరియబుల్లోకి సరే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని వలన యూజ్ ఏంటి, మనకి అసలు వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి అంటే, జనరల్గా మనం ఏం చేస్తాం, హలో వరల్డ్ అనే అవుట్పుట్ కావాలని అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి డబుల్ క్వైట్స్ మధ్యలో హలో వరల్డ్ అని టైప్ చేస్తాం. బట్ ఎప్పుడైతే మనం వేరియబుల్ యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే, అంటే మనం ఆల్రెడీ ఎక్స్లో హలో వరల్డ్ అనే డేటాని మనం స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు ప్రింట్ అనే ఫంక్షన్లో మనం డైరెక్ట్గా ఎక్స్ అని ఇచ్చినట్టయితే ఆ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది మనకి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఎక్స్లో మనం ఏం స్టోర్ చేసాం, హలో వరల్డ్ అనే డేటాని స్టోర్ చేసాం కాబట్టి హలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం పైథాన్ ఐడి ఓపెన్ చేసి ఇప్పటి వరకు చెప్పిందంతా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం పైథాన్ ఐడి ఓపెన్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి హలో వరల్డ్ అనే డేటాని అసైన్ చేద్దాం. సో వన్స్ మనం డేటాని అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రింట్ ఇచ్చి చూద్దాం మనం. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమైంది, ఏదైతే ఎక్స్లో వాల్యూ ఉందో ఆ వాల్యూనే హలో వరల్డ్ అని చెప్పి మనకి ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం హలో వరల్డ్ అని కాకుండా ఏదైనా ఒక నెంబర్ని ఇచ్చి ట్రై చేసి చూద్దాం. సో చూసారా, ఇప్పుడు ఏం జరిగింది, ఎక్స్ అనే వేరియబుల్లో మనం 2ని స్టోర్ చేసాం కాబట్టి ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగానే ఆ 2 వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డేటా టైప్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నౌ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి 2 అనే వాల్యూని మళ్ళీ అసైన్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత ఏం చేస్తున్నామనంటే అదే ఎక్స్ అనే వేరియబుల్లోకి మళ్ళీ 5 అనే డేటాని స్టోర్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం, ఒక వేరియబుల్లోకి ఒక డేటా మాత్రమే స్టోర్ చేయగలం, మల్టిపుల్ డేటాని స్టోర్ చేయలేము అనుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది, మనకి ఎక్స్ అనే వేరియబుల్లో ఏదో ఒక్క డేటా మాత్రమే కదా స్టోర్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో మనం పైథాన్ ఐడి ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో ఆల్రెడీ 2 అనే డేటా స్టోర్ అయి ఉంది. ఇప్పుడు అదే ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం 5 అనే డేటాని కూడా అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుందో.
సో ఇక్కడ చూసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది 5 వచ్చింది. యాక్చువల్గా మనం ఫస్ట్ 2 ఇచ్చాము, తర్వాత 5 ఇచ్చాము, బట్ అవుట్పుట్ మాత్రం 5 ఒకటే వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే వేరియబుల్లో మనం ఫస్ట్ 2 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, అదే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఎప్పుడైతే కొత్త వాల్యూని వేరియబుల్లోకి స్టోర్ చేసామో పాత వాల్యూ అనేది ఎరేజ్ అయిపోతుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే మీరు బాక్స్లో ఏదైనా ఒక్క ఐటమే పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ బాక్స్లో పెన్ పెట్టారు, తర్వాత ఏదైనా పెట్టాలంటే ఆ పెన్ని రిమూవ్ చేసి పెన్సిల్ని పెట్టాలి. సో ఈ విధంగా వేరియబుల్లో కూడా ఏంటంటే ఏదైనా ఒక కొత్త వాల్యూని పెట్టామంటే ఓల్డ్ వాల్యూ అనేది ఎరేజ్ అయిపోతుంది, కొత్తగా పెట్టిన వాల్యూ మాత్రమే అందులో అసైన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఇంకొంచెం ఫర్దర్గా మూవ్ అవుదాం. నౌ ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే ఎక్స్ అనే వేరియబుల్లో 2 వాల్యూ తీసుకున్నాం అండ్ వై అనే వేరియబుల్లో 5 అని తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామనంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చి చూద్దాం. అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఎక్స్ వేరియబుల్లో మనం 2 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు వై వేరియబుల్లో మనం 5 అనే వాల్యూ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనే వేరియబుల్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్ వేరియబుల్ ఉన్న వాల్యూ అండ్ అలాగే వై వేరియబుల్ ఉన్న వాల్యూ రెండింటికి కూడా ఎడిషన్ జరిగి మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏదైనా వేరియబుల్లో ఉన్న డేటాని డైరెక్ట్గా ప్రింట్ మెథడ్స్లో యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఈరోజు మనం వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వేరియబుల్లోకి ఒక వాల్యూని ఎలా అసైన్ చేయాలో నేర్చుకున్నాం, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని మనం ఎడిషన్స్ ఎలా చేయొచ్చు అండ్ అలాగే వాల్యూని రీప్లేస్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్ అయితే నేర్చుకుందాం. అప్పటి వరకు ఈ వీడియో కనుక మీకు ఫుల్గా అర్థం కాకపోతే ప్లీజ్ మళ్ళీ రివైజ్ చేయండి అండ్ అలాగే కింద కొన్ని క్విజ్జెస్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. కింద కొంచెం మెటీరియల్ కూడా ఉంటుంది, వీలైతే దాన్ని కూడా ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.